యోహాను సువార్త 21:19. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. చూడండి, నీవు నన్ను ప్రేమించుచున్నావా? యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటి? నీవు నన్ను. పేతురు సమాధానం చెప్పాడు. తర్వాత నన్ను ప్రేమిస్తే ఈ పనులు చేయమని దేవుడు చెప్పారు. అయితే సంఘాన్ని గురించి బాధ్యత మాత్రమే కాకుండా దేవుడు మరొక విషయాన్ని పేతురుకు చెప్పారు. స్తోత్రం. అంటే ఇప్పుడు యేసయ్యను ప్రేమించే వాళ్ళు రెండు విషయాల్లో వాళ్ళు దేవుణ్ణి తృప్తిపరచాలి. దేవుని మీద మనకున్న ప్రేమను రెండు విషయాల్లో తెలియపరచాలి. దావీదు మొదలుకొని చాలా విషయాల్లో మన ప్రేమను దేవుని మీద వ్యక్తపరిచేవి చూసాం. పేతురుతో దేవుడు మాట్లాడిన వాటిలో రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఇందాక మనం చెప్పాం, ఏంటిది? వెరీ గుడ్. సంఘం విషయంలో ఏముండాలి? బాధ్యత. హల్లెలూయా. సంఘం కొరకు బాధ్యత ఏమేంటి మీరు చెప్పండి, మీరే చెప్పండి. సంఘం విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి మనం? మీకు తెలిసినవి ఏమేంటి? పిల్లల్ని చక్కగా దేవునిలో నడిపించాలి. కొత్తగా వస్తున్న వారి విషయంలో చాలా బేబీ కేర్ తీసుకోవాలి. అంటే చిన్నపిల్లలు ఎట్లా పట్టించుకుంటామో సంఘంలో కొత్తగా వస్తున్న వాళ్ళని అలా పట్టించుకోవాలి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే ఆ రాత్రిపూట పిల్ల ఏడిచింది అనుకో, ఇప్పుడుగా నేను పడుకోవాలి, నిద్రపోవాలి అంటదా తల్లి? ఆ నిద్ర అనుకుని అసలు డబ్బా పాలు పట్టే వాళ్ళకైతే మరీ కదండి, అవునా కదా? మా బిన్ను డబ్బా పాలు, వాటికి పాపం ఆ రాత్రి లేస్తే అప్పటికప్పుడు నీళ్ళు వేడి నీళ్ళు కాసి పాలు ఇచ్చే పరిస్థితి. ఆ పాల పొడేనా చేసేవాళ్ళు. మేము మా ఇంట్లో కొన్ని రోజులు ఉంటేనే మా అన్నయ్య వదినట్టు చేస్తూ ఉండేవాళ్ళు, సోఫియా చేసేది. మరి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు అలా చేసేవాళ్ళు. అంటే ఒక ఇంట్లో పసిపిల్లలు ఉంటే మనందరం పిల్లలు కలిగిన వాళ్ళమే, పిల్లల్ని పెంచిన వాళ్ళమే. ఇంట్లో పసిపిల్లలు ఉంటే సరే నిద్ర ఉంటుందా? ఉండదు. ఇవన్నీ అసలు ఎంత ఖర్చు అయిద్దో, ఎంత పని ఉంటుందో, ఎన్ని ఇబ్బందులో. సంఘంలో కొత్తగా వస్తున్న పిల్లల విషయంలో కూడా మన నిద్ర మానుకుని మన సౌకర్యాలు పక్కన పెట్టి, మన రెస్ట్ పక్కన పెట్టి, సంఘంలో నూతన వ్యక్తుల కోసం అలా మనం ప్రయాసపడాలి. స్తోత్రం. తర్వాత ఇంకా సంఘం కోసం ప్రయాస అంటే సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. ఆమేన్. పని ఏం చేయాలా? పని చేయాలి, ఖర్చు పెట్టాలి. రూపాయి ఖర్చు అవ్వకుండా ఏ పని జరిగిద్దంటారా? జరగదు. కనుక మరి సంఘ అభివృద్ధి కావాలి, సంఘం కోసం ప్రయాసపడాలి, సంఘాన్ని ప్రేమించాలి అంటే ఇవన్నీ మనము చెప్పాలి, గట్టిగా చేయాలి, అనేకులకు సువార్త చెప్పాలి. ఇదంతా ఏంటి? సంఘము కొరకు ప్రయాస, సంఘం కొరకు బాధ్యత. ఎందుకు ఇదంతా? దేవుని ప్రేమిస్తున్నాం కనుక. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? సంఘం విషయంలో బాధ్యత తీసుకోవాలి. ఆమేన్. అసలు కొంతమంది ఆదివారం ప్రార్థనకే రారు. వీళ్ళకి సంఘం గురించి బాధ్యత ఉంటుందా? వాళ్ళు అనుకుంటారు అసలు సంఘంలో మేమే బాధ్యులు అని. కాదు. నీకు బాధ్యత ఉంటే ఒక ఆరాధన మానుతావా? సంఘాన్ని వదిలిపెడతావా? తప్పండి ఆ మాట. నిజంగా బాధ్యత లేదు. ఇప్పుడు అవ్వచ్చు, ఒకవేళ ఒకప్పుడు సంఘం విషయంలో బాధ్యత ఉందేమో, కానీ నువ్వు సంఘానికి దూరం అయిపోయి సంఘాన్ని వదిలిపెట్టేసి ఆరాధనలో కూడా పాలు పొందకుండా ఉన్నావంటే సంఘం విషయంలో నీకు బాధ్యత లేదని అర్థం. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ విన్నారో చక్కగా? ప్రభుకు స్తోత్రం చెప్దాం రెండు చేతులతో. మంచిది. ఇది ఒక భాగం. రెండో విషయం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే చివరిగా దేవుడు చెప్పింది సంఘం కోసం బాధ్యత మాత్రమే కాదు, నువ్వు నన్ను వెంబడించు. ఏమన్నారు అక్కడ? 21వ అధ్యాయంలో ఏ వచనం అది? 19వ వచనంలో నన్ను వెంబడించుము. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
ప్రేమిస్తున్నానయ్యా. అయితే సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో. సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా చూడు. మళ్ళీ అడిగారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలారా మందిరంలో పనిచేసి, మందిరం కొరకు డబ్బు ఇచ్చి, సేవ కొరకు ఏదో కొంత సహకరించి, లేక ఎవరైనా విశ్వాసులకి 4 మంచి మాటలు చెప్పి, ఇంకేదో చేసి నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను అనుకుంటారు. అది ఒక భాగమే. మరొక భాగం ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తే కేవలం సంఘం కోసం నువ్వు ప్రయాసపడటమే కాదు, వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి వెంబడించే అనుభవంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? సంఘం కోసం ప్రయాసపడ్డావు, దేవునికి నీకున్న సంబంధం ఏంటి? అదేంటయ్యా, నేను సంఘం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాగా, అసలు ఏ పనున్నా మందిరంలో చెప్పండి చేస్తానుగా, ఏదైనా ఖర్చుంటే భార్యాభర్తలు ఏకీభవించగా ఇవ్వగలిగింది మరి మేము ఇస్తున్నాంగా, ఏదైనా వంట కార్యక్రమాలు ఉంటే చెప్పండి చేస్తున్నాంగా, షామ్యానాలు ఉంటే వేస్తున్నాంగా, మీరు చెప్పొచ్చుగా మాట. హల్లెలూయా, స్తోత్రం. అవును, సంఘం కోసం పని చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. ఎవరైనా విశ్వాసి వెనకబడుతుంటే చక్కగా పలకరించి ప్రోత్సహిస్తున్నారు, అంతా బాగుంటుంది. కానీ నువ్వు ఎంతవరకు దేవుని వెంబడిస్తున్నావు? ఇది మర్చిపోతారు కొంతమంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. 2 చేతులు చక్కగా స్తోత్రం చెబుదామా? దేవుణ్ణి వెంబడించాలి. ఏం చేయాలి? వెంబడించడం అంటే ఏంటి? ఒక ఫాలోవర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారా? మీరెందుకు చెప్పరు? కాకపోతే నాకు వినపడదు అంతే. అవునా? ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు ఫాలోవర్ ఉన్నాడు అనుకోండి. చంద్రబాబు నాయుడిని బాగా, ముఖ్యమంత్రి కదా ఆయన మనకి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని బాగా ఫాలో చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఈ దగ్గరలో ఆయన ఎక్కడన్నా మీటింగ్ వచ్చాడు అనుకోండి, వెళ్ళకుండా ఉంటాడా? చెప్పండి. అసలు ఎక్కడేంటి, ఎక్కడైనా వెళ్తాడు. ఎందుకు? ఫాలోవర్, అభిమాని కాబట్టి. ఎక్కడ మీటింగ్ అంటే, జగన్ గారి అభిమాని ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎక్కడ మీటింగ్ అంటే, అవునా కాదా? అట్లా ఇప్పుడు దేవుని ఫాలోవర్లు మనం. నన్ను వెంబడించు అన్నారు దేవుడు. దేవుని వెంబడించే వాళ్ళు ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. ఆమేనండి. దేవుని వెంబడించే వాళ్ళు ఏం చేయాలి? యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉండాలి. యేసయ్య ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. పరలోకానికి వెళ్ళిపోదాం చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి ఒక సండే స్కూల్లో అంటే టీచర్ గారు చెప్పారంట పరలోకం నరకం గురించి. పరలోకం నరకం గురించి చెప్పి బాగా అర్థమయ్యేటట్టు పిల్లలు చెప్తే, చెప్పండి రా పరలోకం ఎంతమంది వస్తారంటే అందరూ చేయతారో ఒక పిల్లోడు ఎత్తలేదంట. ఏంట్రా ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు పరలోకానికి రావంటే, టీచర్ మా అమ్మ సండే స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికే రమ్మంది, నేను ఇంకెక్కడికి వెళ్ళాలంటున్నాడు అంటాడు. అంటే ఇప్పుడు పరలోకం తీసుకెళ్ళిపోద్దేమో అనుకుంటున్నాడు. పరలోకం వెళ్దాంలే తర్వాత, దేవుడు పిలిచినప్పుడు చక్కగా ఆశీర్వాదకరమైన స్థితిలో ఆయన రాకడొచ్చినా మనల్ని పిలిచినా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటారు భూమి మీద అంటే, భూమి మీద ఎక్కడ 2-3 నా నామమున చెప్పండి ఏకీభవించి ఉందురో వారి మధ్య నేను, స్తోత్రం చెప్పండి. అని ఇప్పుడు యేసయ్యను వెంబడించాలంటే యేసయ్య ఎక్కడుంటే అక్కడికి మనం రావాలి. ఆమేనండి. అవునా కదా? ఇప్పుడు యేసయ్య మందిరంలో ఉంటారు, అందరికీ తెలిసిందే మనకి. యేసయ్యను వెంబడించే వాళ్ళు ఎక్కడ ఉండాలి మరి? రోడ్ల మీద ఉండాలి. ఎక్కడ? ఫిష్ మార్కెట్ దగ్గర. ఆదివారం అసలు మార్కెట్ అంతా ఆదివారమే. ఆదివారం పూట వంటగదిలో ఏంటి
మందిరంలో ఆరాధన జరుగుతుంటే లోకస్తులు అందరూ రారు మందిరానికి, వాళ్ళకి వచ్చే మనసు ఉండదు. కానీ దేవుని వెంబడించే వ్యక్తి ఎక్కడ ఉండాలి? నేను చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడి మీద, వాళ్ళు అభిమానించే వ్యక్తుల మీద ఉంటుంది. నేను అనేది, ఒక మనిషిని అభిమానిస్తేనే అంతగా వెంబడిస్తుంటే, దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత వెంబడించాలి మనం? స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది సొంత మందిరాలకు రావడం కంటే వాళ్ళకి ఇష్టమైన పాస్టర్లు కొంతమంది ఉంటారు. ఎవరంట చెప్పాలే? హీరోలకి అభిమాన సంఘాలు ఉన్నట్టు ఇప్పుడు పాస్టర్ గారులకు కూడా అభిమాన సంఘాలు తయారైపోతున్నాయి. వాళ్ళు ఆ పాస్టర్ గారి పోస్టులే షేర్ చేస్తారు, ఆ పాస్టర్ గారి వాక్యాలే వింటారు. వీళ్ళు యేసయ్య అభిమానులు కాదు. ఎవరి అభిమానులు వీళ్ళు? పాస్టర్ల అభిమానులు. ఆ పాస్టర్ గారులు ఏమన్నా నాకు అభిమానులుగా ఉండనని చెప్తారేంటి? వీళ్ళు అట్లా నేర్చుకుంటున్నారు, వీళ్ళు అట్లా అలవర్చుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. చాలామంది వాళ్ళ సొంత దైవజనుడి కంటే, వాళ్ళ సొంత మందిరానికి రావడం కంటే, నాకు నా హీరో పాస్టర్ ఎక్కడ ఉంటున్నాడు ఇవాళ, అక్కడికి వెళ్ళాలని చూసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలామంది. నువ్వు యేసయ్యని వెంబడించు, మనిషిని కాదు. స్తోత్రం చెబుదామా? యేసయ్య యెరికో పట్టణం గుండా వెళ్తుంటే జక్కయ్య యేసు ఎవరో చెప్పండి చూడాలనుకుని చెట్టెక్కి కూర్చుంటే యేసయ్య చూసి, జక్కయ్య రా, నేను ఈరోజు నీ ఇంటికి వస్తానన్నారు. ఆమెనండి. నువ్వు పెద్ద పెద్ద పాస్టర్లని వెళ్తున్నావు, ఎవరన్నా నీ ఇంటికి వస్తారా చెప్పండి? బౌన్సర్లు ఉంటారు వాళ్ళకి. ఎవరో బౌన్సర్లు అంటే తెలుసా? ఎంతెంత కండలు వేసుకుని, వచ్చారా తోసి అక్కడ పడేస్తారంతే. పాస్టర్ గారిని కలుతానికి వస్తున్నావా, ప్రార్థన చేయించుకుంటావా, సెకండ్ తీసుకుంటావా, ప్రైజ్ లాడ్ చెప్తావా, ఫోటో దిగుతావా, రా అనరు. ఏం చేస్తారు? ఇసిరేస్తారు నిన్ను. అయినా వెళ్తావు సిగ్గు లేకుండా. సార్ ఒక్క ఫోటో సార్. ఫోటోనా, సరే 10,000 ఇవ్వు. ఎంత చెప్పండి? పెద్ద భాషలతో ఫోటో దిగాలంటే ఎంత? 10,000. కుటుంబంలో 5గురు ఉన్నారా? 50,000 వేసుకో, 5గురితో ఫోటో దిగుతా. ఎంతగానో ఇలా మనుషులను కలపడి పిచ్చోడు అయిపోతావు, పిచ్చిదానం అయిపోతావు. అదే యేసయ్య కోసం వెళ్ళిన జక్కయ్య అయితే, యేసయ్యే జక్కయ్యను పిలిచి, జక్కయ్యతో పాటు జక్కయ్య ఇంటికి వచ్చేసారు యేసయ్య. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొడదాం ఒకసారి. మనిషి వెంట వెళ్తే నీ కోసం మనిషి వస్తాడా? యేసయ్య కోసం రా మందిరానికి. పలానా ఆయన బాగా వాక్యం చెప్తాడు, ఆ వాక్యం ఎవరు? యేసయ్య. ఆ బోధ ఎవరు చేసేది? పరిశుద్ధాత్ముడు. యేసయ్యను వెంబడించు, మనిషిని కాదు. హల్లెలూయా. వాళ్ళు చాలామంది క్రైస్తవులు, మేము బాగా భక్తి చేస్తున్నాం, యేసయ్యని బాగా ప్రేమిస్తున్నాం అనుకున్నాను. నువ్వు యేసయ్యని ప్రేమించట్లా, మనిషిని ప్రేమిస్తున్నావు. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే యేసయ్యను వెంబడిస్తావు. ఆయన ఎక్కడున్నారో అక్కడ నువ్వు ఉంటావు. ఆమెన్. సంఘంలో చిన్న చిన్న కూటాలు జరుగుతూ ఉంటాయి. ఆ కూటాలకు రారు కొంతమంది విఐపీలు. నువ్వు విఐపి అయ్యి చిన్న చిన్న కూటాలకు రావేమో, పోన్లే రామాక. కానీ 2-3 కూడుకున్న చిన్న కూటంలో కూడా యేసయ్య ఉంటానన్నారు. ఆయన ఎంత విఐపీలకే విఐపి. ఆయన ఉండే చోట కూడా నువ్వు ఉండట్లా. నువ్వు యేసయ్యని వెంబడించు దేవుని బిడ్డ. 100 మంది ఉన్న చోట నేను ఉంటాను అనుకుంటావు. 1,00,000 మంది వెళ్ళిన చోటకే నేను చెప్పండి వెళ్తాను అనుకుంటావు. పెద్ద సెలబ్రిటీ పాస్టర్ వస్తేనే నేను వెళ్తాను అనుకుంటావు. అంటే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? మందిని, జనాల్ని, మనుషుల్ని వెంబడిస్తున్నావు. కానీ యేసయ్య అన్నారు, నన్ను వెంబడించు. నేను ఎక్కడుంటానో అక్కడ నువ్వు ఉండు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించును గాక. నన్ను వెంబడించి పేతురు. యేసయ్యతో మనం ఉండాలి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ. క్రైస్తవులారా, ఆదివారం ప్రార్థన మానేస్తున్నావా? ఆరాధనలు రాలేకపోతున్నావా? నీకు దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. గమనించండి, ఇందాక చెప్పా, ఒక వ్యక్తిని అభిమానిస్తే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటారు.
మెల్లగా ఆ వ్యక్తి అందుబాటులో ఉన్న అక్కడికి వెళ్ళట్లేదంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మీద ప్రేమ తగ్గింది. నువ్వు ఒకప్పుడు ప్రతి ఆరాధనకు నడిచే వ్యక్తివి, ఒకప్పుడు ప్రతి చిన్న కూడికి కూడా మానకుండా వచ్చే వ్యక్తివి, మెల్లమెల్లగా దైవ ఆరాధనలకి, సంఘ కూడికలకు, సమాజ కూటాలకు నువ్వు రావడం మానేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు దేవుని మీద ప్రేమ తగ్గింది. అందుకే యేసయ్యను వెంబడించడం తగ్గించావు. యేసయ్య ఉండే చోటు, యేసయ్య సన్నిధి, దేవుని ఆ ప్రెజెన్స్, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు వదులుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన వెంబడించడం తగ్గించావంటే నీకు ఆయన మీద ప్రేమ తగ్గుతుంది. జాగ్రత్త పడండి దేవుని బిడ్డలారా. ప్రభు మనల్ని దర్శించునుగాక. హల్లెలూయా. ఉచితంగా మెడికల్ క్యాంప్ అనండి. మొన్న నేను అటు బల్లిపరి వెళ్తుంటే లోపలికి ఒక బార్ ఉంటుంది, లోపల, చాలా లోపల. ఎంతమంది మనుషులు వెళ్తున్నారో. నాకు అదే బాధ. ఈ బార్లు ఇవన్నీ చూసినప్పుడు మందిరాలకి ఎందుకు ఇలా ప్రజలు పరుగులు తీసుకుంటున్నారు? ఎంత లోపలైనా పెట్టినా ఏమో చాలా దూరం అయిపోయింది అనుకుంటారా? చెప్పండి. నిన్న వెళ్ళాంగా వాళ్ళు ఎందుకు వెళ్తాం అనుకుంటారా? దేవుని మందిరం ఒక తాగుబోతుకి ఆ బారు మీద ఉన్నంత ఇష్టం ఒక క్రైస్తవుడని చెప్పుకునే వ్యక్తికి మందిరం మీద ఎందుకు ఉన్నట్లా? ఆలోచించండి ఒకసారి. దేవుని మందిరం అని ఎందుకు అంటున్నానంటే దేవుని వెంబడించే వాళ్ళు ఆయన మందిరానికి, లేక ఎక్కడ ఆరాధనలు జరుగుతాయో, ఎక్కడ సంఘం కూడుకుంటుంటుందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడికి తప్పకుండా మనం వెళ్తాం. ఆమేనంటారా? ప్రభువుకు ఒకసారి చక్కని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను వెంబడించు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు నిజంగా యేసుని ప్రేమించే వ్యక్తులైతే మీరు ఖచ్చితంగా ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించడంలో మొదటి విషయం ఏంటి? ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో. ఆమేన్. మనం ఆయన ఫ్యాన్స్ కదా, ఆయన మన హీరో కదా. యేసయ్య ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. తర్వాత రెండోదిగా చెప్తా, దేవుని వెంబడించడంలో రెండో విషయం, కేవలం మందిరానికి రావడం మాత్రమే కాదు. వింటున్నారా? హల్లెలూయా. మందిరానికి వచ్చేస్తున్నా మానకుండా, వీళ్ళందరూ మానకుండా మందిరానికి వస్తున్నారు. ఎక్కడ ఆరాధన అయినా అక్కడ వస్తున్నారు. సరిపోయిద్దా? దేవుని వెంబడించేస్తున్నామా? ఒక భాగం కంప్లీట్ చేసామంతే, ఇంకా ఉన్నాయి. అట్లా రెండోది ఏంటంటే మందిరానికి రావడమే కాదు, ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి. ఏముండాలి చెప్పాలి అందరూ గట్టిగా? వ్యక్తిగతంగా దేవునితో. హల్లెలూయా. మరి ఒక రోజున సంత జరుగుతుందంట. ఏం జరుగుతుంది? సంత ఎక్కడ జరుగుతుంది? ఎక్కడికి జరగదు. సంత జరుగుతుంది అంటారు కదా. ఆ రోజున జనం అందరూ సంచులు పట్టుకెళ్తున్నారంట. ఏంటి? ఎందుకు? సంత చేసుకుని, అంటే కూరగాయలు అయ్యి కొనుక్కురావడానికి వెళ్తున్నారు. ఒక కుక్క చూసిందంట. ఏం చేసింది కుక్క? నేను సంతకి వెళ్ళాలి వాళ్ళు అనుకుంది. అందరూ సంచులు ఎత్తుకెళ్తున్నారని ఇది కూడా సంచి నోటికి తగిలించుకుందంట. మొత్తం తిరిగిందంట సంత అంతా. బయటకు వచ్చిందంట. ఏముంది? వాళ్ళందరినీ చూసి ఏమనుకుంటుంది? ఇది నేను కూడా సంత చేసుకొచ్చాను అనుకుంటుంది. ఇంకొక అర్థమయ్యే విషయం చెప్తా. తిక్కలోడు తిరణాలకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? అందరూ వెళ్తున్నారుగా. ఏం చేశాడంట? కొండ ఎక్కుతున్నాడు, దిగుతున్నాడంట. అంతేగా. తిరణాలంటే ఏంటి? ఎక్కడో మళ్ళీ ఇటు నుంచి ఎక్కుతున్నాడు, అటు నుండి దిగుతున్నాడు. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. కొంతమంది ఇదే భక్తి అనుకుంటారు. మందిరానికి వెళ్ళాను, వచ్చాను, అయిపోయింది. ఓ పాస్టర్ గారు
ఆయన ఓ రోజు ఒక ఆమెకి 100 దెయ్యాలు పట్టినాయంట. ఎన్ని చెప్పండి? 100 దెయ్యాలు పడితే ఇక ఆయన వచ్చాడంట, పిలిపించారంట. గొప్ప దైవజనుడు ఆయన. ఒక రాత్రంతా ఆ ఇంట్లో ఉండి కూర్చునేక 100 దెయ్యాలు మొదలుకొట్టాడు. ఒకదాని తర్వాత ఒకటి. ఈ వస్తున్నాయి మాట్లాడుతున్నాయి, నేను పోనంటే వాటిని గద్దించి ప్రార్థించి పారదోలుతుంటే 99 దెయ్యాలు వెళ్ళిపోయినాయి, కానీ ఒక దెయ్యం మాత్రం చాలా మొండి కూర్చుని ఉందంట. అది మొత్తానికి గట్టిది. చాలాసేపటికి ప్రార్థించగా దేవుని కృపను బట్టి చివరిలో వెళ్ళిపోయిందంట. అది కూడా తెల్లారిపోయిందంట, 5-6 అయిపోయిందంట. వెళ్తా అందంట, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అందంట. నువ్వేంటి నన్ను చేసేది? ఏం చేస్తుంది దెయ్యం చెప్పండి? మాట్లాడలే. స్తోత్ర. అందరూ బాగానే ఉంది. ఇక 100 దెయ్యాలు వదలగొట్టాడని తెలిసేటప్పటికి ఇంకా ఎక్కువ మందికి తెలిసి చాలామంది పాస్టర్లు చాలా సంఘాల్లోకి పిలుస్తున్నారంటే ఆయన్ని పిలిచి పగలో రాత్రి మీటింగ్లేనంటే ఆయనకి పగలో రాత్రి మీటింగ్లే. పొద్దున్నే లేస్తున్నాడు, దూర ప్రయాణం కారులో వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఏదో మీటింగ్ చూసుకుంటున్నాడు. మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి అక్కడ ఇంకో చోటకి మీటింగ్కి వెళ్ళిపోతున్నాడు. అర్ధరాత్రి ఎప్పుడుకో ఇంటికి వస్తున్నాడు, అలిసిపోయి పడుకుంటున్నాడు. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇక ఇలా 2-3 సంవత్సరాలు అయిపోయింది. బాగా వాడబడుతున్నాడు, మంచి రేంజ్లోకి వెళ్ళిపోయాడు. ఏమైందో తెలుసా? ఉరుకులు పరుగులు అయిపోయింది. ఇది వరకు ఆయన ప్రార్థన చేసుకున్నంత ప్రార్థన లేదు. ఇప్పుడు ఏంటి? పొద్దున్న లేవడం, రెడీ అవ్వడం, వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం ఇంకో మీటింగ్కి, రాత్రి ఎప్పుడో లేట్గా రావడం, పడుకుని పోవడం అలిసిపోయి. ఇలా 2 సంవత్సరాలు దాటేసినాక జాగ్రత్తగానండి, అదే మనిషికి అదే దెయ్యం పట్టిందంట. మళ్ళీ దెయ్యానికి తెలుసండు, అది టైం కోసం ఎదురు చూసిందనమాట. అదే మనిషికి ఇప్పుడు ఎవరికి చేస్తారు ఫోను? నీకు అసలు మొగుడు ఉన్నాళ్ళే అనుకుని ఉంటారు వాళ్ళు. వెంటనే ఈయనకి చేశారంటే ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళి దెయ్యాన్ని వదిలేద్దామని వెళ్ళాడు. నువ్వు వస్తున్నావని చూస్తున్నాను అందంట. ఈసారి ధైర్యంగా ఉంది అది. ఏంటి ఇట్లా మాట్లాడుతుంది దెయ్యం? అదే ప్లాన్ వేసింది, కరెక్ట్ టైం కోసం చూసి పట్టింది. ఏంటి పోయినసారి సంగతి మర్చిపోయావా? ఇప్పుడు కొత్త వర్షను ఏంటి మార్పు అంటే, దైవజనుల్లో శక్తి తగ్గింది. బాగా వాడబడుతున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు, కానీ పర్సనల్గా దేవునితో ఉన్న సంబంధం ఏమైంది చెప్పండి? విశ్వాసికైనా దైవజనుడికైనా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పని వల్ల నీకు బలం రాదు, నువ్వు ఇచ్చే కానుక వల్ల నీకు బలం రాదు. మీకో నాకో ఉన్న డిగ్రీలో, మన చదువులో, మన పాటో, మన కానుకో, మనం చెప్పే సాక్ష్యమో, మనం చెప్పే సువార్తో, మనం చెప్పే వాక్య ప్రసంగాల వల్ల మనం సాతాన్ని ఎదిరించే శక్తి రాదు. కానీ కేవలం ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలోనే మనం దేవుని దగ్గర బలాన్ని పొందుకుంటాం. ఒకప్పుడు 100 దెయ్యాలను వెళ్ళగొట్టినంత శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవునితో పర్సనల్గా గడిపే అనుభవం. ఇప్పుడు ఆ అనుభవం ఏమైపోయింది దీనికి? ఆ సంగతి కూడా మర్చిపోయాడు, తిరిగేస్తున్నాడు. వాడబడుతున్నానుగా, ఇదివరకటి కంటే పెద్ద కారు, ఇదివరకటి కంటే పెద్ద సంఘం, ఇదివరకటి కంటే ఎక్కువ వాడబడుతున్నాను అనుకున్నాడు అంతే. కానీ ఏం తగ్గిపోయింది గమనించండి. సంఘం తగ్గలా, డబ్బు తగ్గలేదు, ఈయన పిలువబడ్డం వాడబడ్డం తగ్గలా, కానీ ప్రార్థన తగ్గింది. దానివల్ల సాతాన్ని ఎదిరించే శక్తి. విశ్వాసి, నీకు కూడా దేవునితో పర్సనల్గా సంబంధం లేకపోతే నీ డబ్బులేమి పోవు, నీ ఆరోగ్యం ఏమి తగ్గదు, నీ సంఘానికి ఏమి నష్టం ఉండదు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఎందుకంటే మొదట్లోనే దెబ్బ తింటే కళ్ళు తెరుచుకుంటావు కనుక కొన్ని రోజులు పోనిస్తాడు సాతాను. ఆ తర్వాత నీ మీద దాడి చేస్తాడు. అప్పుడు నీ డబ్బు,
నీ పని, నీ పాట, నీకు మిగిలిన ఏవి నీకు బలాన్ని ఇవ్వవు. ఆల్రెడీ శక్తి పోగొట్టుకుని ఉంటావు. అందుకోసం చూశాడు సాతాను. ఈలోపంట మెల్లమెల్లగా ఈ పాస్టర్ గారు ఎక్కడెక్కడ ఏ ఏ పొరపాట్లు చేశాడో దేవునికి దూరం అయ్యి పాపానికి దగ్గరైపోయాడు. లోకానికి అవన్నీ బయట పెడుతుందంట. ఏంటిది? ఒకప్పుడు నన్ను ఆట పట్టించావుగా, ఇవాళ నిన్ను ఆట పట్టిస్తానని ఆ పాస్టర్ గారి గురించి అన్ని లొసుగులు బయట పెడుతుంటే సిగ్గుతో తల వంచుకుని వచ్చేసాడు. దేవుని బిడ్డ, దేవునితో నీకు సంబంధం తగ్గిందా, లోకంతో సంబంధం పెరిగింది. జాగ్రత్త. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునితో సంబంధం తగ్గిపోతే లోకంతో సంబంధం పెరిగిద్ది. లోకస్తులతో, పాపంతో, చెడ్డ అలవాట్లతో వీటి వైపు ఆకర్షింపబడతావు. జాగ్రత్త. అందుకే ఈ మాట నేను ట్రైనింగ్ అయిన తొలి రోజుల్లో విన్నాను. తొలి రోజుల్లోనో మధ్యలోనో విన్నాను. అందుకే ఎక్కడికి వెళ్ళొచ్చినా నా భార్య సాక్ష్యం, అప్పుడప్పుడు పిల్లలు ఉంటే సాక్ష్యం. ఎంత రాత్రి అయినా నేను అనుకుంటా, ఇవాళ వాక్యం చెప్పొచ్చాగా పడుకుందాం అనుకోను. లేదు, ఎంత వాడబడినా వాడబడకపోయినా వ్యక్తిగతంగా మాత్రం దేవునితో చెప్పండి సంబంధం ఉండి తీరాలంటే. హల్లెలూయా. అలిసిపోయామని, పగలు రాత్రులు బాగా వాడబడ్డామని, బాగా వాడబడుతున్నాం కాలే దేవుడే చూసుకుంటాడు. కాదు, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒక హీరోని అభిమానిస్తున్నావు, 10 సంవత్సరాలుగా ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్తున్నావు. ఒక్కరోజు కూడా ఆ మనిషి నిన్ను గుర్తుపట్టకపోతే ఉపయోగం ఏముంది? ఏదో ఒక రాజకీయ నాయకుడు వెనకాల ఒక 5-6 సంవత్సరాలుగా తిరిగావు, నువ్వెవరో నీ పేరేంటో కూడా ఆ మనిషికి తెలియపోతే ఉపయోగం ఏముందండి? ఇవాళ అలా వెంబడిస్తున్నాను అనుకుంటున్నారు యేసయ్యని చాలామంది. మందిరానికి వెళ్తున్నానుగా అనుకుంటున్నారు. అసలు నీకు యేసయ్యకి సంబంధం ఉందా? వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం ఖచ్చితంగా మనకి ఉండి తీరాలి. ఒక నిజంగా దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండాలంటే ముందు 2 అనుభవాలు. ఒకటి, మందిరంలో లేక ఎక్కడ ఆరాధన జరిగితే అక్కడ మనం ఉండాలి. ఎందుకంటే యేసయ్యను వెంబడించాలంటే యేసయ్య ఉండే చోట మనం ఉండాలి. రెండోది, యేసయ్యతో వ్యక్తిగతంగా మనం గడపాలి. ఎవరితో గడపాలి? గట్టిగా చెప్పండి. స్తోత్రం. ఇక మూడో మాట చెప్పి ముగించేస్తా. ఒకదానికంటే ఒకటి గొప్పది. ఒకటి, యేసయ్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన వెంబడించాలి. దానికంటే గొప్పదేంటి? యేసయ్యతో వ్యక్తిగత మాట్లాడాలి, అనుబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. చక్కగా ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెబుదామా? యేసు రక్తమే. దాన్ని మించిన మూడోది ఏంటి తెలుసా? కేవలం వ్యక్తిగత అనుబంధం యేసయ్యతో కలిగి ఉండడమే కాదు, యేసయ్య లక్షణాలు నీలోకి రావాలి. నిజంగా యేసయ్యను వెంబడించడం అంటే ఏంటంటే యేసయ్య లాగా మారాలి. యేసయ్య అడుగు జాడల్లో నడవాలి. ఆమేన్. యేసయ్యలో ఉన్న ప్రేమ నీలో ఉందా? యేసయ్యలో ఉన్నంత సహనం నీలో ఉందా? యేసయ్యలో ఉన్న క్షమాగుణం నీలో ఉందా? యేసయ్యలో ఉన్న నిస్వార్థం నీలో ఉందా? యేసయ్యలో ఉన్న నిజాయితీ నీలో ఉందా? యేసయ్యలో ఉన్న త్యాగం నీలో ఉందా? యేసయ్యలో ఉన్న నీతి, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న ఆ పవిత్రమైన మనసు. స్తోత్రం చెబుదామా? నిష్కళంకమైన మనసు, పక్షపాతం లేని మనసు. స్తోత్రం చెబుదా. ప్రభు మనల్ని బలపరచునుగాక. సోకాళ్ళు కొంతమంది దైవజనుల్లో కూడా పక్షపాతం ఉండిపోతుంది, కులతత్వం ఉండిపోతుంది, పెద్దోళ్ళలాగా చిన్నోళ్ళలాగా చూసే పరిస్థితి ఉండిపోతుంది. విశ్వాసులేమి, సేవకులేమి చాలామందిలో వాళ్ళు యేసయ్యని ప్రకటిస్తున్నారే కానీ యేసయ్యను ప్రదర్శించలేకపోతున్నారు. యేసయ్యను తమ జీవితాల్లో చూపించలేకపోతున్నారు. నువ్వు ఏం వెంబడిస్తున్నావు యేసయ్యని? నిజంగా యేసయ్యని వెంబడించడం అంటే యేసయ్యలాగా మారిపోవాలి. యేసయ్య పోలికలు నీలోకి రావాలి. యేసయ్య అడుగు జాడల్లోనే
నడవాలి. యేసయ్య జీవిత పాఠాలు మనం నేర్చుకోవాలి. యేసయ్య బోధలు మాత్రమే కాదు, యేసయ్య వ్యక్తిత్వాన్ని మనం సంతరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. రోజు పెద్ద పాస్టర్ గారంట, ఒక మినిస్ట్రీ నాయకుడు వాళ్ళ సేవకులందరికీ చెప్పాడంట, మీరు నన్ను చూసి నేర్చుకోండి. ఏంటి మాట్లాడాలి? నన్ను చూసి నేర్చుకోండి అంటే కొంతమంది కుర్రోళ్ళు రెండో రోజు నుంచి పైజమా లాల్చీలు వేసారంట, తెల్ల పైజమా లాల్చీలు వేసారంట. అంతటితో సరిపోతే పోయేది. పెద్ద పాస్టర్ గారు వేసినట్టే సంచి సంకనే తగిలిచ్చారంట. అంతవరకు బాగుంది. పాస్టర్ గారు కొంచెం వయసు పెద్ద అయినంట, ఆయన మధ్యలో అప్పుడప్పుడు అని దగ్గుతాడంట. దగ్గు కూడా నేర్చుకున్నారంట. ఏమో ఏం నేర్చుకున్నారు? దగ్గు కూడా నేర్చుకున్నారంట. అంటే అచ్చు ఎవరిలాగా ఉండాలి? దగ్గుతో వీళ్ళకి తృప్తి చెందలా. పాస్టర్ గారికి చేతికర్ర ఉంటుందంట, ఒకటి చేతికర్ర కూడా కొని తెచ్చుకున్నారంట. ఓరి నాయన, నన్ను ఫాలో అవ్వండి అంటే నేను వేసిన బట్టలు ఇమ్మని. ఒకవేళ ఆయన గడ్డం ఉంటే వీళ్ళు గడ్డం వేసి పెంచుతారు. ఇక దగ్గు కూడానా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు హీరో సినిమాలో అభిమాన హీరో ఒక డ్రెస్ వేసాడు అనుకో, వీళ్ళందరిగా అదే డ్రెస్సు. అభిమాన హీరో జుట్టు ఒక రకంగా పెంచాడు అనుకోండి, చెప్పండిగా అదే డ్రెస్సు. అభిమాన హీరో సిగరెట్ ఒక స్టైల్లో తాగాడు అనుకోండి, అట్ట అయిపోతుంది వాళ్ళ. యేసయ్యను వెంబడించమంటే ఆయన వస్త్రాలు వేసుకున్నట్టు కాదు, ఆయన మాట్లాడినట్టు కాదు. చిన్నప్పుడు మా స్కూల్లో మా ఫ్రెండ్లతో డిస్కషన్, ఇదిగో యేసయ్య ఇలా ఉంటాడా, ఇదిగో నా చెయ్యి చూడండి, యేసయ్య చెయ్యి ఇలా పెట్టి దీవిస్తాడా, ఇలా పెట్టి దీవిస్తాడా అనేది ఒక డిస్కషన్. మా వాడు ఒకడు అంటాడు ఇట్లా పెట్టాడు యేసయ్య అంటాడు, ఒకడు అంటాడు ఇట్లా అంటాడు, నేను అంటాను ఇట్లా పెట్టాడు యేసయ్య. ఇది కరెక్ట్, ఇది శాంతంగా ఉంటుంది. చెయ్యట్ట పెడితే నీకే అది అప్పుడంటే చిన్నప్పుడు. ఇప్పుడు మనం వెంబడించాల్సింది ఏంటి? యేసయ్య. అదే యేసయ్యలో ఏం వెంబడించాలి, ఏం ఫాలో అవ్వాలి? ఆయన గుణాలు ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలా? స్తోత్రం. చేతిలోనే బైబిల్ ఉంటే ఉపయోగం లేదు, హృదయంలోకి బైబిల్ వెళ్ళాలి. హల్లెలూయా. నోట్లోనే యేసయ్య మాట యేసయ్య పాట ఉంటే సరిపోదు, నీ హృదయంలో యేసయ్య లక్షణాలు ఉండాలి, నీ జీవితంలో యేసయ్య గుణగణాలు కనబడాలి. స్తోత్రం. ప్రభు మనల్ని దర్శించునుగాక. యేసయ్య బాగా ప్రేమిస్తాడంటావు, నీలో ప్రేమ ఉండదు. యేసయ్యలో పక్షపాతమే లేదంటావు, నువ్వు చూపేదంతా అదే. యేసయ్యకి గ్రీసు దేశస్థుడని యూదుడని అన్యుడని భేదం లేదంటావు, నీకు కులాల భేదం ఉంటుంది. ఓ రోజు ఒక మీటింగ్కి వెళ్ళాం, పెద్ద మీటింగ్, పెద్ద పెద్ద పాస్టర్ గారులు వచ్చారు. ఏనండి జాగ్రత్తగా, పెద్ద పెద్ద పాస్టర్ గారులు వచ్చారు. వేదిక మీద కూడా పెద్ద పెద్ద సేవకులు కూర్చుని ఉన్నారు. అయితే ఒక ఆయన, కులం పేరు చెప్పను కానీ, ఒక అగ్రకులం అనుకునేవాళ్ళు, ఆ కులానికి సంబంధించిన వ్యక్తి వాక్యం చెప్తున్నాడు. ఆ స్టేజ్ మీద కూడా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు, వేరే కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎంత బాధాకరం అంటే, వందనాలు వాళ్ళ కులస్తులకు మాత్రమే వందనాలు చెప్పి వేదిక మీద కూర్చున్నారు, కింద వాళ్ళందరికీ చెప్పవసరంలా. వేదిక మీద ఒక 5గురు ఉంటే 5గురికి చెప్పాలిగా. ఆ వేదిక మీద ఉన్న 5గురిలో 2 మాత్రం ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళిద్దరికి మాత్రమే వందనాలు చెప్పి మిగిలిన కులస్తులు అసలు గుర్తే చేసుకోలేదు. ఏంటండి ఈయన చెప్పే వాక్యం? ఏం మనుషుల ఈ పక్షపాతం, ఈ కులతత్వం. వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్ద బోధకులు, యేసయ్యను బోధించే బోధకులు. యేసయ్యను వెంబడించడం అంటే బోధించడం కాదు, యేసయ్యలాగా జీవించడం. 2 చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీలో కూడా కుల వివక్ష ఉందా?
నీలో కూడా పక్షపాత ధోరణి ఉందా? ఒకరినొకలాగా మరొకరిని మరోలాగా చూసే మనస్తత్వం ఉందా? నీలో కూడా క్షమించలేని మనసు ఉందా? అసూయ ద్వేషాలు ఉన్నాయా? పరిశుద్ధత లేదా? పవిత్రత లేదా? అయితే నువ్వు యేసయ్యను వెంబడించట్లా, సాతాన్ని వెంబడిస్తున్నావు. ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? సాతాను లక్షణాలు. ఓ పాస్టర్ గారు చెప్పారు, సాతాను కంట వాడికి ఆశ్చర్యం ఏంటంటే, ఈ క్రైస్తవులందరూ నేను యేసయ్యను నమ్ముకున్నాను అని చెప్పి అచ్చం అలాగే బ్రతుకుతున్నారని సాతాను అనుకుంటాడంట. ఏంటంట? నమ్ముకున్నది ఎవరిని? యేసయ్యని. ఎవరు పిల్లలని చెప్పుకుంటున్నాం, కానీ బతుకుతున్నది ఎవరిలాగా? సాతానులాగా. ఏదో అంటారు చూడండి, శవం మీద కూడా చిల్లరా ఏరుకునే తత్వం. దీని మీద రూపాయి దొరికిన మెల్లగా జేబులో వేసుకునే రకం. పరాయోడు సొమ్ము అంటే ఎంత ఆశో! యేసయ్య దగ్గరికి వచ్చిన ఆ జక్కయ్య మారాడు, కానీ ఇవాళ చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చి జక్కయ్యలాగా తయారవుతున్నారు. నీది ఒక క్రైస్తవ్యమేనా? అసలు నువ్వు యేసయ్యను వెంబడించే వ్యక్తివేనా? నీ గుణాలు మారాలి. యేసయ్య సుగుణాలు నీలోకి రావాలి. నీలో ఉన్న సాతాను లక్షణాలు పోవాలి. యేసయ్య లక్షణాలు రావాలి. అప్పుడే నువ్వు యేసయ్యని వెంబడించినట్టు. యేసయ్యని ఎందుకు వెంబడించాలి? యేసయ్యని ప్రేమించావు గనక. అర్థమైతే ఇప్పటివరకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురుతో యేసయ్య చెప్పిన 2 విషయాలు: నువ్వు నన్ను ప్రేమిస్తే నా సంఘం కొరకు బాధ్యత కలిగి ఉండు. నంబర్ 2, నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను వెంబడించు. ఆమేనండి. ఓకే, ఆయన్ని వెంబడించడంలో 3 విషయాలు ఏంటి? త్వరగా చెప్పండి. ఆయన వెంబడించడంలో 3 విషయాలు. వెరీ గుడ్. ఆయన మందిరానికి రావాలి. ఎక్కడ సంఘం కూడుకుంటే అక్కడ మనము ఉండాలి. అది ఆయన్ని వెంబడించడంలో ఒక భాగం. అంతే ఒక్కటే సరిపోదు. రెండోది ఏంటి? యేసయ్యతో వ్యక్తిగత అనుబంధం ఉండాలి. స్తోత్రం చెబుదామా? చక్కగా 2 చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడోదిగా యేసయ్యలాగా బ్రతకాలి. ఎవరిలా బ్రతకాలి? యేసయ్య గుణగణాలు మనలోకి రావాలి. చాలామంది లోకంలో 95% మంది యేసయ్య దగ్గరికి వచ్చి రక్షణ కావాలని, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కావాలని, ఆరోగ్యం కావాలని, ఇంకేదో కావాలనే వస్తున్నారు. కానీ ఒక 5% ఉండుంటారు యేసయ్య లక్షణాలు కావాలనుకునే వాళ్ళు. ఒక 5% ఉంటారేమో. 5%లో మీరు ఉంటే, మనం ఉంటే ఎంత బాగుండు. యేసయ్య గుణాలు కావాలి నాకు. ఆమేనండి. ఏం కావాలి? యేసయ్యే కావాలి, ఇంకెవరు వద్దు. యేసయ్య లక్షణాలు నాలోకి రావాలి. దేవుడు మనల్ని అలా బలపరచునుగాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యేసయ్యా, మిమ్మల్ని వెంబడించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. పగలైనా రాత్రైనా, ఎండైనా వానైనా, ఏ రోజైనా, ఏ పరిస్థితులైనా నేను మందిరం మానకూడదు. మీ సన్నిధిని నేను పోగొట్టుకోకూడదయ్యా. ఒక మనిషిని అభిమానిస్తేనే వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు కదయ్యా మనుషులు. మరి మిమ్మల్ని వెంబడిస్తే, మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఉండే చోట నేను ఎందుకు ఉండకూడదు నాయనా? మిమ్మల్ని వెంబడిస్తానయ్యా. మీరుండే ప్రతి చోట నేను ఉంటానయ్యా. అంతేకాదు, కేవలం మందిరానికి రావడం, ఆరాధనకి రావడం మాత్రమే కాదయ్యా, మీతో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కొడుకులకు ఉన్న సంబంధం, స్నేహితులకు ఉన్న సంబంధం, ఆ అవినాభావ సంబంధం మీతో కలిగి ఉంటానయ్యా. నా తండ్రివయ్యా, నేను నీ బిడ్డనయ్యా. వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం కలిగి ఉండి ఆయన వెంబడిద్దాం. చాలా ప్రాముఖ్యమైనది మూడవది, ఆయన లక్షణాలు కలిగి ఉండు. నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నావు అంటే ఆయనలాగా మారాలి. ఆయన గుణాలు లేకుండా ఆయన వెంబడించలేవు. ఆయన మనస్తత్వం నీకు రాకుండా, ఆయన వ్యక్తిత్వం నీకు రాకుండా నువ్వు ఆయన వెంబడించలేవు. నువ్వు ఆయన వెంబడిస్తే ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం నీలోనికి వస్తుంది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారంటారు కదా. మరి యేసయ్యని ఇన్ని రోజులుగా వెంబడిస్తున్న నువ్వు, నీలో ఆయన లక్షణాలు వచ్చాయా?
నీలో ఆయన సుగుణాలు కనబడుతున్నాయా? ఒకసారి ఆలోచించుకుందాం. ప్రభు మనల్ని దర్శించునుగాక.